ఎంత ముచ్చటగా చేసామంటే తర్వాత మేము చచ్చిపోయే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసా డిస్కవరీ ఛానల్లో. అప్పుడు గ్రాఫిక్స్ అనుకున్నా, కొంత వయసు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎదవాలనిపించింది. డబ్బులు ఖర్చు పెట్టి మరీ చావుకు దగ్గరగా వెళ్ళడం ఏంటని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదవలు అవడం ఎంత బాగుంటుందో అనిపించింది. మొత్తం వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది. ఇప్పుడు మనం హరిహర ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. నాసిక్ త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గర నుండి హరిహర ఫోర్ట్కి మనిషికి 100 తీసుకున్నాడు, దించడానికి మాత్రమే. వెళ్ళి రావడానికి అయితే 1500, వెళ్ళడానికి 500, రావడానికి 500, అక్కడ వెయిటింగ్ ఛార్జెస్ 500 తీసుకుంటాడు. ఇప్పుడు మనం వెళ్ళడానికి మాత్రం ఆటో బుక్ చేసుకున్నాం, అక్కడ నుంచి ఇంకో ఆటో బుక్ చేసుకోవాలి వచ్చేటప్పుడు. లొకేషన్స్, వెళ్ళే దారిలో లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. రైట్ రైట్ జారిపోతానమ్మా. ఇప్పుడే మనం హరిహర ఫోర్ట్ దగ్గర ఆటో దించాడు. ఇక్కడ నుంచి నాకు తెలుసు 3 km ట్రెక్ ఉంటుంది. బ్లాగర్ వైర్లు అయిపోయినమ్మా. ఆ పైకి వెళ్ళాలి. తర్వాత మేము చచ్చిపోయే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. 50% పెరుగుతాయి. ఇది ఫోన్ నెంబర్ చెప్తాను చూడండి. జూమ్ ఇక్కడ నుంచి జూమ్ చేయరా, మనుషులు కనబడుతున్నారేమో. మనుషులు అక్కడి నుంచి కానీ అక్కడి నుంచి పడితే పరిస్థితి ఏంటి? నీ నెంబర్ చెప్పి మన ఆడియన్స్కి. నంబర్ లీక్ చేయాల్సి తెలుసుకోలేదు. బ్రో పొరపాటు నేను కిందకి రాకపోతే ఈ జాకెట్ నాది కొంచెం తీసుకోండి. జివే వేద్దామని కొన్నాను, కాకపోతే ఈడు తీసుకున్నాడు. ఈ జాకెట్ మాత్రం ఇచ్చేయండి, తీసుకోండి ఒకళ్ళు కింద రాకపోతే. ఇప్పుడు మనం ఆ పైకి వెళ్ళాలి. మనుషులు కనబడట్లేదు మీకు, నాకు కనిపిస్తున్నారు. అక్కడి నుంచి ఆ పైన అంతా ట్రెక్ చేయాలి. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి మనం. నెయ్యిలో 4 km ఉంటుంది ట్రెక్. క్రాక్స్ వేసుకుని కొండెక్కుతాడు మహారాణి. పద్ధతి ఇది హైలైట్. ఆ కొండ పెచ్చ లైట్ రా. ఇదే వీడియో మళ్ళీ దిగిన తర్వాత అమ్మాయి అడిగాక నువ్వు ఎలా చెప్తావు నెక్స్ట్ చెప్పిన తర్వాత అర్థమైంది నువ్వు చెప్పడం ఎంత ఇంపార్టెంటో. Women. ఇక అందరం ఫ్యాంట్ల మీదకి లాక్కొని ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసాం. వావ్, సగం వచ్చా, ఇంకో సగం ఉంది. నేనంటే కారణం జన్మను కాబట్టి బే వచ్చేస్తున్నాను. ఇది ఇబ్బంది పడుతున్నారు కొంచెం. ఇబ్బంది చలో చలో కారణ జన్ముడు కాదు, ఏ కారణం లేకుండా జన్మించిన లోకకాలను జరిపించడానికి పుట్టాను నేను. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వే అర్థం చేసుకోవట్లేదు. అచ్చే ఏదైనా ఇస్తే మళ్ళీ రోజు చెప్తాను.
తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఎంత ఆనందం కలగలేదు బ్రో. ఎంత ముచ్చటగా చేసామంటే, ఎంత కలిసిమెలిసి చేసామంటే, వావ్ ట్రెక్కింగ్ స్వేర్ అండి, చాలా బాగా చేసాం. ఇందువలన కుందమదన ట్రెక్కింగ్ మనం ఇప్పుడు హరిహర ఫోర్ట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ హరిహర ఫోర్ట్ అయితే మొత్తం మంచుతో కప్పబడిపోయింది, మొత్తం అంతా మంచుతోనే ఉంది. ఇది మొత్తం క్లియర్ అయినంత అక్కడ ఆల్రెడీ కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు పైకి వెళ్ళడానికి. వావ్ యు నో లైక్ డబ్బులు ఇచ్చి నువ్వు వచ్చావా రైనీ సీజన్ లో గుండెకాయలు కట్టుకున్నా రండి. నిజం చెప్పాలంటే చూడగానే చాలా భయం వేసింది. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్న సమయంలో వచ్చిందయ్యా. ఏంటంటే మరి కింద రావు కదా. ఈ సీన్ చూడగానే మేమందరం బూమ్, ఎవర్రా మీరంతా, ఏం చేస్తున్నారా? మీకు కూడా డౌట్ వచ్చిందా? బ్యాగ్ పడిపోయిందని తాడు పట్టుకొని కిందకి తీస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గైస్, బ్యాగ్స్ ఏం క్యారీ చేయొద్దు. పైకి చూసి భయపడకండి, పైకి వెళ్ళిన వాడు మరి కిందకి రాడు. నిజం, పైకి వెళ్ళింది మీరే, కానీ వచ్చేది మాత్రం మీ అప్డేటెడ్ వెర్షన్. మిమ్మల్ని మీరే గెలిచొస్తారు. బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు తిరిగి కిందకి వెళ్తేనే గెలిచినట్టు. మీరు గెలవాలని నేను కోరుకుంటున్నా. వేసే ప్రతి అడుగు చూసి వేయండి. ఈ ట్రెక్ మొత్తంలో స్కేరియస్ట్ పాయింట్ ఇదే. తొందరపడద్దు, జాగ్రత్తగా ఉండండి. డేంజరస్ ట్రెక్ ఆఫ్ ఇండియా. తోలెక్కువ నాకు తోలెక్కువ. లోపల పైకి పైకి దాని ఊరా బాగుంది. ఎవర్రా ఆపేది? కట్టలేదు నవ్వో సరే.
కోతులు ఉంటే జాగ్రత్తగా ఉండండి బ్రదర్. మా భవాని కూడా ఉన్నాడు కాబట్టి సేవ్ చేశాడు మాకు. ఫైనల్లీ ఎడిట్. ఆల్మోస్ట్ మన హరిహర ఘాట్ పైకి వచ్చేసాం. ఇంకొక 10 మెట్లు ఎక్కితే చాలు పైకి రీచ్ అయిపోతాం. ఇప్పుడు మ్యాగీ చెప్పారు ఇక్కడ చిన్న చిన్న షాపులు ఉంటాయి. నా ఎదురుగున్న మనుషులే కనబడట్లేదు, అంత మంచు ఉంది. మంచు కాదు, మేఘాలు. నాకు పెట్టి వీడియో మొత్తం అది వీడియో. ఇక నుంచి ఏం కష్టంగా అనిపించినా నాకు నేను చెప్పుకునే మాట, హరిహర ఫోర్టే ఎక్కదీగా ఇదో పెద్ద లెక్క. And guys, today is my birthday. I'm very happy. I'm very happy for what I'm doing. I'm here on the top of the mountain, living in my dreams. మనందరికీ మాన్సూన్ అంటే చాలా ఇష్టం. చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాం. కొడైకెనాల్, మున్నార్, అరకు నేను కూడా చూసేవాడిని. నెక్స్ట్ మాన్సూన్కి మాత్రం ఒక్కసారి నాసిక్ వెళ్ళరండి. మీరు చూడని ప్రపంచం మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటుంది. ఓన్లీ ఇన్ మాన్సూన్స్. ఒకసారి వెళ్ళరండి.